అంటే మెగా ఫ్యామిలీ అంటే మొదటి నుంచి కూడా చాలా చిన్న చూపు ఉంటుంది కొంతమంది. వాళ్ళు సినిమా రిలీజ్ కాకముందే ఫ్లాప్ అని స్టార్ట్ చేస్తుంటారు. వాళ్ళు మనం ఏం మార్చలేము. అంటే ఈ మధ్య వచ్చిన అందరు స్టార్స్ కలర్ అలా జరుగుతుంది. జరుగుతుంది. సరే ఏదైనా కానీ ఇప్పుడు నేను చెప్తున్నానండి, నేను ఒక మాస్టర్ ఆఫ్ లా చదువుకున్న ఒక లాయర్ గా చెప్తున్నా, ఒక భారతదేశం ఒక పౌరుడిగా చెప్తున్నా. ఫస్ట్ హాఫ్ అంతా చాలా చక్కగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలి, తర్వాత అప్పన్న పాత్రలో ఒక రైతుగా ఒక అభ్యుదయ పార్టీ పెట్టి ప్రజలు ఏ విధంగా మార్చాలి, తర్వాత ఐపీఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలి, ఒక సిస్టమేటిక్ గా అంటే 30 years లో ఫస్ట్ స్ట్రైట్ మూవీ శంకర్ 100% న్యాయం చేశాడు. సంక్రాంతికి ముందే వచ్చేందన్న భావన కలిగింది. అద్భుతమైన నటన అండి. రంగస్థలం తర్వాత అంత అద్భుతమైన నటన దీంట్లో చూసాం అనమాట. అద్భుతంగా ఉందన్నమాట. అంటే ఏంటంటే ఓన్లీ ఏపీ పొలిటికల్ కనిపిస్తుంది దీంట్లో అంటున్నారు, ఎంతవరకు నిజం? సార్ రైస్ కాకినాడ పోర్టు పట్టుకున్నారని పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అనేది ఉంటుంది చూసారా. ఇక్కడ అన్ని వ్యవస్థల్లో అవినీతి ఏ విధంగా పెరిగిపోయింది, మైనింగ్ లో కావచ్చు, బియ్యం అక్రమ రవాణా కావచ్చు, లేకపోతే ఇంకొక దాంట్లో కావచ్చు, ఏదైనా కానీ ఏ విధంగా చేస్తే వాళ్ళు ఏ విధంగా ఎరాడికేట్ చేయాలనేదే ఆ పాత్రలో రామ్ చరణ్ ఒదిగిపోయాడు. ఇప్పుడు అక్కడ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా గద్దెదించాడు, ఎలా గద్దెదించాడు, చెప్పి గద్దెదించాడు. జగన్ నిన్ను గద్దెదించకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదని దీంట్లో చూపించాడు. తన కుమారుడిగా రామ్ చరణ్ దీంట్లో చూపించాడు. వ్యవస్థలో నిర్వీర్యమైనప్పుడు మేము ఉన్నాం అనే భరోసా ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక రాజకీయ నాయకుడు ఈ రోజు ఉంటాడు, రేపు పోతాడు. కానీ 5 సంవత్సరాలు మీరు వెళ్ళిపోతారు, కానీ జీవితం చచ్చిపోయేదాకా ఐఏఎస్ అనేది రామ్ చరణ్ అద్వితీయమైన నటనండి. ఇప్పుడే గేమ్ చేంజర్ చూసుకొని వస్తున్నా అన్న. అసలు చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది సినిమా. ఐ ఫీస్ట్ తీసారు మూవీ యూనివర్స్ వస్తుందిలే పక్కా 100%. సినిమా మాత్రం సినిమా దగ్గరకు వస్తే మాత్రం 100% మాస్ కమర్షియల్ మూవీ విత్ సోషల్ మెసేజ్ అన్న. చాలా చిన్న మెసేజ్ కానీ అందరూ గట్టిగా తీసుకోవాల్సిన మెసేజ్ అది, ఎస్పెషల్లీ యూత్. ఎందుకు అంటే ఎలక్షన్స్ మీద ఓటు వేయని ప్రతి ఒక్కరు వచ్చి సినిమా చూడండి, తర్వాత నెక్స్ట్ టైం ఎలక్షన్స్ లో ఓటు వేయండి. ఎందుకు అంటే ఓటు వేయని వాళ్ళకి దేశం కూడా ఏం చేయకూడదు బేసిక్ గా. అలాంటి రూల్ ఒకటి నిజంగానే రావాలి, అదే మెసేజ్ బేసిక్ గా, అంతకుమించి ఏం లేదు. అలాంటిది మంచి మాస్ ఎలిమెంట్స్ తో, మంచి ట్రూ లైఫ్ ఇన్సిడెంట్స్ తో, మంచి రిఫరెన్సెస్ తో సినిమా తీశారు. ఎస్పెషల్లీ ఈ ట్రూ లైఫ్ రిఫరెన్సెస్ ఏదైతే అంటున్నానో ఆంధ్ర వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు. ఆంధ్ర వాళ్ళు కానీ ఆంధ్ర ఎలక్షన్స్ కానీ బాగా కనెక్ట్ అవుతాయి. సీజ్ ద షిప్ ఎస్పెషల్లీ అది బాగా కనెక్ట్ అన్న. ఒక్క రిఫరెన్స్ కూడా వదలలేదు అన్న, ఒక్క రిఫరెన్స్ కూడా వదలలే. ఏపీ ఎలక్షన్స్ గురించి ఒక్క రిఫరెన్స్ వదలలే. మీరు చూడండి, సీజ్ ద షిప్ మళ్ళా ఫేమస్ అవుతుంది సినిమాతో. అయితే రామ్ చరణ్ దగ్గరకు వస్తే చాలా ఫ్రెష్ గా కనిపిస్తున్నారు. ఇంతకు ముందు ఉన్న సినిమాలతో పోలిస్తే చాలా ఫ్రెష్ గా మంచి ఎనర్జీతో కనిపించారు. ఆయన కియారా గారితో ఉన్న కెమిస్ట్రీ కూడా చాలా బాగుండింది. 3 సాంగ్స్ అన్న ఐ ఫీస్ట్ అంతే. జరగండి, రా మచ్చా, తర్వాత 3 కూడా ఐ ఫీస్ట్ సాంగ్స్. ఇంకా ఎక్కడైతే ఎలివేషన్స్ కావాలో ఎలివేషన్స్ కి తగ్గట్టు రామ్ చరణ్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుండింది. ఓవరాల్ గా మూవీ మాత్రం 100% సంక్రాంతి బ్లాక్ బస్టర్. 2 ముక్కలో చెప్తా. 6 సంవత్సరాల గ్యాప్ వచ్చినట్టుంది. సోలోగా వచ్చే సినిమా. 3 5 సంవత్సరాలు అయింది కదా. 3 క్యారెక్టర్లు అంటే 3 సినిమాల అంత కడుపు నింపేశాడు చెప్పాలంటే. చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. అక్కడ ప్రతి సీను శంకర్ గారు భారతీయుడు 2 తర్వాత చాలా కసిగా తీసినట్టు, చాలా మామూలుగా అయితే లేదు. అండ్ యాక్టింగ్ అయితే మాత్రం ఆ షార్ట్ లో తెలిసిపోతుందండి. ఈ సినిమా చాలా మందికి కనెక్ట్ అవుతుంది. చాలా మందికి అంటే పిఠాపురం తాలూకా వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది, వేరే తాలూకా వాళ్ళకి కూడా బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ మనం ఆ మైండ్ తో చూడకపోయినా క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. ఎందుకంటే క్లియర్ పాలిటిక్స్ ఇది సినిమా అండ్ యాక్షన్ సినిమా. సో 3 క్యారెక్టర్లు, అందులో పంచి కట్టుకునే క్యారెక్టర్ కొన్ని షార్ట్లు చూస్తుంటే అనిపించింది ఏంటంటే ఏదో ఉండబోతుంది దాచారు. సో బాగా పబ్లిక్ చేసేసింది ఏంటంటే యంగ్ క్యారెక్టర్ అండ్ కొన్ని ఫైట్ సీన్లు ఉన్నాయి కదా, అవి అయితే మామూలుగా క్లియర్ గా ఒక స్టూడెంట్ క్యారెక్టర్ అనేది రివీల్ అయిపోతుంది, మనకి అర్థమైపోతుంది. కానీ ఆ పంచి కట్టుకునే క్యారెక్టర్ కానీ, ఆ రాజమండ్రి బ్రిడ్జి దగ్గర మీటింగ్ సీన్లు కానీ, ఇవన్నీ విజువల్ గా చూస్తే చాలా క్రౌడ్, అంటే శంకర్ గారు అంటేనే క్రౌడ్. సో ఆ సాంగ్స్ అండ్ హీరోయిన్ అండ్ అంజలి గారి క్యారెక్టర్ ఏదో చిన్నది ఏదో ఉంటుంది. మనం నిన్న చూసాం, మనం దిల్ రాజు గారు వీళ్ళందరూ చెప్పినప్పుడు ఆ క్యారెక్టర్ దాచి పెట్టాము. చాలా బ్రహ్మాండంగా ఉంటది. లాస్ట్ ఎమోషనల్ అయితే మాత్రం అదిరిపోతుంది. క్లైమాక్స్ లో దిగుతాడు కత్తి పెట్టుకుని. అంటే యాక్చువల్ గా ఎవరైనా మామూలుగా దిగుతారు, మనం చాలా హెలికాప్టర్ సీన్లు, ఎలివేషన్ సీన్లు చూసాము. ఒక మంచి డ్రెస్ తో, ఈయనేంటి ఒక బనేలు ఒక కత్తితో దిగాడంటే అది ఏదో గట్టిగా ఉండబోతుంది అనుకుంటా. సో ఒకటేంటంటే ప్రతి సినిమా చాలా బాగుండాలని కోరుకుంటాం. 10వ తారీఖున వస్తుంది ఈ సినిమా. 12 డాకూబాయ్ ఆయన దబిడి దిబిడి అనమాట, ఆయన చేస్తున్నాడు, మామూలుగా ఉండదు. సో అదే బాగా ఆనందంగా ఉంది.
చిరంజీవి గారు అండ్ బాలకృష్ణ గారు ప్రతి సంక్రాంతికి పోటా పోటీలుగా ఉండేది. ఇప్పుడు రామ్ చరణ్ గారు అండ్ బాలకృష్ణ గారు. కానీ ఇక్కడ గొప్ప ఏంటంటే ఈ వయసులో కూడా బాలకృష్ణ గారు రామ్ చరణ్ గారితో పోటీ పడుతున్నారంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి. సో చరణ్ అన్న లుక్స్ వేరియేషన్స్ చిరంజీవి గారు కనబడిపోతున్నారు ప్రతి సాంగ్ లోను, ప్రతి డాన్స్ లోను. కొన్ని యాక్టింగ్స్ లో చిరంజీవి గారు లుక్ క్లియర్ గా కనబడుతుంది. అంతకు ముందు కొంచెం రామ్ చరణ్ గారిలా కనిపించారు, కానీ ఇప్పుడు చిరంజీవి గారు ఆ ఫ్రేమ్ లో కనబడిపోతున్నారు. డాన్స్ లో అయితే మాత్రం హీరోయిన్ హీరో ఇద్దరు కూడా అసలు మామూలుగా లేదు. శంకర్ గారిని ట్రోల్ చేశారు కదా, భారతీయ 2 ఫ్లాప్ అవుతుంది అనేసి. ఈ సినిమాతో కంబ్యాక్ శంకర్ గారు ఒక 10వ తారీఖు చెప్తామండి కరెక్ట్ గా. నిజంగా ఒక్కొక్కరికి కరెక్ట్ గా చెప్తాము. ఇప్పుడు మనం ₹1 అప్పు తీసుకుంటే వడ్డీతో సహా ఇచ్చేస్తున్నాం కదా. సో ప్రతి మాట ప్రతి విషయం కూడా వడ్డీతో సహా ఇచ్చేద్దాము. సో ఈ సినిమా దిల్ రాజు గారు ఒకటే చెప్పారు, చాలా మందికి పవన్ కళ్యాణ్ గారు కనపడతారు అని చెప్పారు కదా. ఎంతవరకు కనపడతారో మనం 10వ తారీఖు బ్రేక్ చేస్తుందా? పుష్ప రికార్డులు బ్రేక్ చేద్దాం అంటే ఇక ఏ సినిమాకు ఉండే స్కోప్ ఆ సినిమాకు ఉంటది. సో ఆ సినిమా లాగే కలెక్షన్స్ వర్షం కురిచాలి. కొంతమంది చాలా మంది అంటున్నారు 50,000 కోట్లు 100 కోట్లు అంటే టికెట్ 40,000 పెట్టాలన్నమాట. అయితే అంటే అప్పులు చేసి చచ్చిపోవాలి సూసైడ్ చేసుకొని. సో మామూలు టికెట్ రేట్లు పెట్టి ఎస్ఏజ్ ఆయన మనం చెప్పక్కర్లేదండి. ఆయన మీకు శంకర్ గారు చెప్పారు కదా, ఆయన చిన్న డైలాగ్ కూడా ఎన్ని వేరియేషన్ తో చెప్తే బాగుంటది అనేది అంత డెడికేషన్ గా చేశారు. ఈ సంక్రాంతికి ఎన్నో సినిమాలు వస్తున్నాయి. అంటే ఎన్నో కాదు, ఒక 3 సినిమాలు పెద్ద హీరోలు అయితే వస్తున్నాయి. ఆ సినిమాలు మీ అందరికి తెలిసిందే. ఒకటి ఫస్ట్ గేమ్ చేంజర్, రెండోది డాకు మహారాజు, మూడోది సంక్రాంతికి వస్తున్నాం. ఈ మాదిరిగా వెంకటేష్, బాలకృష్ణ, రామ్ చరణ్ ఈ 3 సినిమాలు హిట్ అవ్వాలని నేనైతే కోరుకున్నాను. ఇంకా ముఖ్యంగా గేమ్ చేంజర్ సినిమా, నేను చెప్పిన గేమ్ చేంజర్ సినిమా గురించి నేను గత 10 రోజులుగా చెప్తా ఉన్నా. ఈ సినిమా ఖచ్చితంగా 50,000 కోట్లు వస్తుందని చెప్పా. ఈసారి 50,000 కోట్లు కాదు, 1,00,000 కోట్లు కూడా వస్తుందని చెప్తున్నా. గ్యారెంటీగా వస్తుంది. ఎందుకంటే మనం మొన్న ఆడియో ఫంక్షన్ కూడా చూసుకున్నట్టయితే ఆడియో ఫంక్షన్లో చెప్పారన్నమాట క్లారిటీగా టికెట్ల విషయం మీద. దిల్ రాజు గారు మాట్లాడటం, పవన్ కళ్యాణ్ గారు దానికి ఓకే చెప్పడం, అలాగే ఏపీలో అందరూ ఎవరు నిర్మాతలు, ప్రొడ్యూసర్లు, సినిమా థియేటర్ల వాళ్ళు అందరూ, ఆఖరికి సినిమాటోగ్రఫీ మంత్రులు అందరూ కూడా చెప్పారు క్లారిటీగా ఏమని, ఈ సినిమాలు ఇలాంటి సినిమాలు బాగా ఆడాలని. కాబట్టి ఈ సినిమాలు ఖచ్చితంగా ఆడిస్తాము. ఈ సంక్రాంతికి అన్ని సినిమాలు హిట్ అవ్వాలని అందరూ కోరుకున్నారు. దాంట్లో నేను కూడా కోరుకున్నా. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే గేమ్ చేంజర్ సినిమా, నేను మొదటి నుంచి చెప్పేది ఏంటంటే రామ్ చరణ్ ఒక గ్లోబల్ స్టార్ అయిన, కాబట్టి ఈ గ్లోబల్లో ఖచ్చితంగా ఆ సినిమాకి 1,00,000 కోట్లు వస్తాయి. ఎలా వస్తాయని కూడా చెప్పే ఏమని, ఒక 4 నెలలు 5 నెలలు ఆ సినిమా ఆడిస్తేనే వస్తుందని చెప్పిన. ఇంకా అది ఆడిస్తారో ఇంకా దాన్ని ఇంకా ఆపేస్తారో ఇంకా మీ ఇష్టం. అయితే నేనైతే ఆడిస్తేనే వస్తానని చెప్పిన. పైగా రాత్రి కూడా అంటే కొంతమంది అటాక్ అనమాట, అంటే దాని గురించి మాట్లాడకని. కాబట్టి నేనేదో ఫ్యాన్ని, నేను అభిమానంతో చెప్తున్నా. నేను రామ్ చరణ్ పెద్ద ఫ్యాన్. నేను ఫ్యాన్ అవ్వడం వల్ల ఇది చెప్పిన ఏమని, సినిమా ఆడాలని పబ్లిసిటీ చేసి అంతే. అవును, కొట్టడానికి కదా వచ్చారు. అయితే వచ్చారు, రకరకాల మాట్లాడారు. ఇవన్నీ ఏందంటే ఇది కరెక్ట్ కాదు. ఇది నేనేం గెలవలా, నేనేం చేయలే. రాణి ఈసారి అదే రాణి, మళ్ళీ రాణి. ఎంతమంది వచ్చి కొట్టినా నేను మాత్రం మాట అయితే మార్చనన్నమాట. నేను ఆ సినిమా ఆడాలని అభిమానంతో చెప్తాను, అంతేగాని నాకెవరో డబ్బులేం ఇవ్వలేదు. కాబట్టి ఇదంతా అభిమానంతోనే మాట్లాడుతాను. అదే విధంగా ఏంటంటే అన్ని సినిమాలు కూడా బాగా ఆడాలని చెప్తున్నాను. ఇంకా బాలకృష్ణ డాకు మారా సినిమా, ఇంకా బాలకృష్ణ అయితే దబిడి అన్నాడు అంతే. అబ్బా మామూలుగా లేదు. అంటే ఆయనకి వయసు కాస్త ఎక్కువ పడ్డా కూడా చిన్న పిల్లల్లో చేస్తున్నాడు అనమాట. అదైతే చాలా బాగుంది. ఇంకా వెంకటేష్ అయితే ఇంకా కామెడీ కాకుండా మరి ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా వెంకటేష్ సినిమా చూస్తారు. ఆ సినిమా కూడా బాగా ఆడుతుంది. అన్ని సినిమాలు బాగా ఆడతాయి. కానీ గేమ్ చేంజర్ సినిమా కాస్త ఆయన ఒక స్టార్ హీరో కాబట్టి ఆయన కొద్దిగా యంగ్ మ్యాను కాబట్టి ఏంటంటే అతను డ్యాన్స్లు వేసినా, ఫైట్లు చేసినా, ఏదైనా యాక్టింగ్ చేసినా కాస్త చూడడానికి బాగుంటుంది. ఆఖరికి రొమాన్స్ చేసినా కూడా. కాబట్టి ఏంటంటే ఈ సంక్రాంతికి వచ్చే అన్ని సినిమాలు కూడా బాగా ఆడాలి. అన్ని సినిమాలు అందరం ఆదరిద్దాం. అన్ని సినిమాలకి మనం అందరం వెళదాం. తర్వాత సంక్రాంతి వినరు ఇంక చెప్పాల్సింది గేమ్ చేంజర్ అంతే. ఇంకా సంక్రాంతికి ఖచ్చితంగా గేమ్ చేంజర్ పక్క. నేను మళ్ళీ ఇంకొక నెల తర్వాత వచ్చి అందరితో మాట్లాడతా. ఈ సినిమా కానీ ఆడకపోతే, గేమ్ చేంజర్ సినిమా కానీ ఆడకపోతే సర్లే, ఇంక మా తర్వాత మాట్లాడుకుందాం.